అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుగుదేశం పార్టీ నమోదు చేసిన ఒక అరుదైన రేర్ రికార్డు గురించి మాట్లాడబోతున్నాం. అసలు ఈ రికార్డును టీడీపీ పార్టీ ఎలా కైవసం చేసుకుంది, అసలు ఎలా సాధ్యపడింది, ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కానీ ఏ పార్టీకి సాధ్యపడని, వీలు పడని, అసలు ఊహలో కూడా అందినటువంటి ఒక మ్యాజిక్ ఫిగర్ అయితే సొంతం చేసుకుంది టీడీపీ పార్టీ. ఏంటి మ్యాజిక్ ఫిగర్ అంటున్నావు? మొన్ననే కదా గెలిచింది ఎలక్షన్స్ లో, ఇంకా మ్యాజిక్ ఫిగర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఎలక్షన్ సంబంధించింది కాదండి. ఇది పార్టీలకు సంబంధించి, పార్టీల అంతర్గత విషయాలకు సంబంధించి, అంటే దేని గురించి అని ఒక క్వశ్చన్ అయితే మీకు ఉండే ఉంటుంది. ఇంతకీ అది ఏంటి అంటే పార్టీల సభ్యత్వ నమోదు గురించి అండి. ఇది గతంలో టీడీపీ పార్టీ మనం చూసుకుంటే గనక 2 నెలల క్రితం కోటి సభ్యత్వాలు అని చెప్పి ఒక పెద్ద టార్గెట్ ని పెట్టుకొని ఇప్పటి వరకు ఏ తెలుగు రాష్ట్రంలో, అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఆ మార్క్ అయితే రీచ్ అవ్వలేదు సభ్యత్వాల నమోదులో. అయితే అటువంటి ఒక క్లిష్టతరమైన, చాలా కష్టమైనటువంటి టార్గెట్ ని పెట్టుకొని కోటి సభ్యత్వాలు చేసి తీరతానని చెప్పి కంకణం కట్టుకొని దాన్ని ఈ రోజు నెరవేర్చైతే చూపించేసింది. ఎన్టీఆర్ వర్ధంతి నాటికి కోటి సభ్యత్వాలు పూర్తి కావాలని చెప్పి పెట్టుకున్నటువంటి టార్గెట్ అనేది 1,25,000 సభ్యత్వాలతో కోటి మార్క్ ను కూడా క్రాస్ చేసి టీడీపీ పార్టీ అయితే ఈ అరుదైన ఘనతని సొంతం చేసుకున్న తొలి తెలుగు పార్టీగా అయితే అవతరించింది. గతంలో ఈ రికార్డ్ అనేది కోటి వరకు కాకపోయినా 92 లక్షల పేరిట వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ఉండేది. ఇది 2017లో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా వైఎస్ఆర్సీపీకి వర్క్ చేశాడో అప్పుడు మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వ నమోదు అని చెప్పేసి 92 లక్షల సభ్యత్వాలను అయితే నమోదు చేయించాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి. మనకి పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో అయితే కోటేంటి 2 కోట్లు కూడా టచ్ చేసేశారు. అటు గతంలో అధికారంలో ఉన్న అన్నా డిఎంకే, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీలు ఆల్రెడీ 2 కోట్ల సభ్యత్వాల్ని నమోదు చేశాయి. ఇక మొన్నటే వచ్చినటువంటి దళపతి విజయ్ కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ, అంటే తమిళ వెట్రిక కజగం పార్టీ కూడా కోటి సభ్యత్వాలను అయితే నమోదు చేసింది. అయితే మనకి ఇన్నాళ్ళకి ఆ ముచ్చటైతే తీరింది. అది కూడా టీడీపీ వాళ్ళైతే ఆ ముచ్చటనైతే తీర్చుకున్నారు. ఇక ఈ సభ్యత్వ నమోదునైతే చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేసింది టీడీపీ పార్టీ. ప్రతి ఒక్క సభ్యత్వానికి 100 రూపాయలు చొప్పున వసూలు చేసింది. అలానే ఈ కోటి మార్క్ ని రీచ్ అవడం కోసం ఆన్ ఫీల్డ్ అండ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ని కూడా చేసింది. అలా ఒక్కొక్క నియోజకవర్గానికి సపరేట్ టార్గెట్లు అయితే ఇచ్చేసింది. ఆ టార్గెట్లని సాధించి వాళ్ళైతే ఈ కోటి మార్క్ అయితే సాధించి పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టార్గెట్లు ఎలా ఉంటాయి అంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడైతే సభ్యత్వాలు ఆఖరిసారిగా నమోదు చేశారో టీడీపీ పార్టీకి, అప్పుడు 62 లక్షల మార్క్ అయితే రీచ్ అయింది టీడీపీ పార్టీ. అప్పుడు ఏ నియోజకవర్గంలో ఎంతెంత అయితే రికార్డ్ అయిందో సభ్యత్వం, వాటికి ఒక 10% అదనంగా అయితే కేటాయించారు అందరికీ కూడా. అలా మొత్తంగా చాలా నిర్విరామంగా గత 2 నెలల నుంచి ఈ ప్రాసెస్ మొత్తం కూడా సాగింది. మొదట్లో 60 లక్షలు రైమని రాకెట్ లాగా దూసుకు వెళ్ళిన దాని తర్వాత చెప్పబడింది ఇక కోటి మార్కు రీచ్ అవుతుందా లేదా అని చెప్పి కూడా చాలా మంది అయితే కంగారు పడ్డారు. కానీ ఎట్టకేలకైతే ఈ కోటి మార్క్ అయితే రీచ్ అయింది. అయితే మరి దేశంలోనే ఎక్కువ సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ ఏంటో తెలుసా మీకు? ఆ పార్టీ ఇంకోటేదో కాదు, అది పొత్తులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. మొత్తం 18 కోట్ల యాక్టివ్ సభ్యత్వాలు అయితే ఉన్నాయి బీజేపీ పార్టీకి. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి 5 కోట్ల సభ్యత్వాలు అయితే ఉన్నాయి. ఇక మన పొరుగునటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో హైయెస్ట్ వచ్చేసి 57 లక్షల సభ్యత్వాలు మాత్రమే నమోదు చేసింది. అది కూడా ఎప్పుడంటే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో అప్పుడు సభ్యత్వాలని నమోదు చేసి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి సాధ్యం కానీ, వీలు పడని క్లిష్టతరమైన కోటి మార్క్ని రీచ్ అయిన మొదటి పార్టీగా టీడీపీ పార్టీ అయితే రీచ్ అవడం పట్ల ఆ పార్టీ అభిమానులు, శ్రేణులు చాలా సంతోషిస్తున్నారు. కానీ ఈ కోటి మార్క్ అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి ఆంధ్ర రాజకీయాల్లో.